భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 19A ప్రకారం ప్రతి భారతీయ పౌరునికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇవ్వబడింది. అయితే దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడి వరకు అంటే ఇతర వ్యక్తుల యొక్క ఆ, స్వేచ్ఛకు భంగం కలిగించినంత వరకు, వాళ్ళ యొక్క హక్కులకు భంగం కలిగించినంత వరకు ఒక వ్యక్తి ఇతరుల గురించి ఎంతవరకైనా మాట్లాడవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారు గొప్ప మేధావి. సృష్టి ఏర్పాటు, నిర్మాణ క్రమం, తర్వాత సృష్టి ధర్మం తెలిసిన వారు. సమాజంలోని అనేక అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా అతడు పేరు ప్రఖ్యాతులు పొందిన గొప్ప దర్శకుడు. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే, అతను సాక్షాత్తు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. అతని కుమారుడు కూడా రాజకీయాల్లో ఉన్నారు. అతని కోడలు వ్యాపార సంబంధ విషయాల్లో ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇటువంటి క్రమంలో ఎప్పుడైతే సోషల్ మీడియా ఊపందుకుందో, సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్, ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లాంటి అనేక గ్రూపులు ఏర్పడ్డాయి. ఇవే కాకుండా యూట్యూబ్ వంటి ఛానళ్లు ఉన్నాయి. తర్వాత వ్యక్తిగత ఛానళ్లు ఉన్నాయి కొంతమందికి. వీటి ద్వారా ప్రజలు ఏం చేస్తున్నారంటే తమ యొక్క ఇష్టాలను, అభిరుచులను, తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి యొక్క ఏదైనా పోస్ట్ చేసినట్లయితే ఆ పోస్టుకు అనేక మంది తమకు తోచిన విధంగా స్పందన తెలియజేస్తున్నారు అన్నమాట. అయితే రామ్ గోపాల్ వర్మ గారు దర్శకుడుగా ఉన్న క్రమంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీశారు. అదే విధంగా వ్యూహం అనే సినిమా తీశారు. ఆ రెండు సినిమాలలో కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కొంత అతన్ని రుణాత్మక కోణంలో చూపించారనేది ఒక వినికిడి అన్నమాట. అదే విధంగా లోకేష్ గారిని చాలా సందర్భాలలో శారీరకంగా, అదే విధంగా మాట్లాడే విధానంలో అతని లోపాలని ఎత్తి చూపిస్తూ కొన్ని రకాల సెటైర్లు, తర్వాత కొంత హేళన చేశారనేది మనము వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా గమనిస్తున్నాం అన్నమాట. నిజంగా రామ్ గోపాల్ వర్మ గారికి కానీ, అతనికి సంబంధించిన బంధువులు, స్నేహితులకు కానీ, అదే విధంగా ఆ రాష్ట్రం యొక్క ప్రజలకు కానీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా కానీ, అతని కుటుంబ సభ్యుల ద్వారా కానీ ఏదైనా నష్టం కలుగుతుంది అని రామ్ గోపాల్ వర్మ గారు భావించినప్పుడు వారికి న్యాయం చేయడానికి చట్టాలున్నాయి. అదే విధంగా న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. వాటి ద్వారా రక్షణ పొందవచ్చు. లేదా చంద్రబాబు నాయుడు గారిని, వారి పిల్లల్ని, లేకపోతే వారి కుటుంబ సభ్యుల్ని కూర్చుండబెట్టి రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. లేకపోతే మీరు చేసే ఈ పాలనా క్రమంలోని పనుల వల్ల మాకు అన్యాయం జరుగుతుంది, లేదా రాష్ట్ర అభివృద్ధికి నష్టం జరుగుతుందని కూడా అడగవచ్చు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు స్వతహాగా ఒక మేధావి, సమాజంలోని అనేక విషయాల పట్ల అవగాహన ఉన్నవారు కాబట్టి. తద్వారా ఏమవుతుందంటే వర్మ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో ఒక సుహృద్భావ వాతావరణం అనేది ఏర్పడి ఆ ప్రజల యొక్క సంక్షేమానికి కూడా కృషి చేసిన వాళ్ళు అవుతారనమాట. అట్లా కాకుండా ఎలక్ట్రానిక్ మీడియాలో రకరకాల సందర్భాల్లో వ్యక్తులను శారీరకంగా, మానసికంగా లేదా వాళ్ళేమైనా నేరం చేసినట్లు మాట్లాడితే ఏమవుతుందంటే ప్రజల్లోకి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వర్మ గారు ఏ మాట మాట్లాడినా దానికి కొంత వాల్యూ ఉంటుంది. అట్లాంటప్పుడు అతని యొక్క విజ్ఞానానికి, అనుభవానికి తగ్గట్లు సమాజ హితం కోరి ఏమైనా విషయాలు చెప్పినట్లయితే బాగుంటుంది. వ్యక్తిగత విమర్శలు కానీ, రాజకీయ విమర్శలు కానీ చేసేటప్పుడు కొంత చూసుకొని మాట్లాడినట్లయితే ఇతరుల యొక్క గౌరవం కూడా పెంపొందించబడుతుంది. అదే విధంగా భారత రాజ్యాంగం మనకి ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చారో దాన్ని మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతామని నా అభిప్రాయం. లో భాగంగానే రామ్ గోపాల్ వర్మ గారి మీద ఆ మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో టీడీపీ మండల పరిషత్ సెక్రటరీ రామలింగం అనే వ్యక్తి పోలీస్ కేసు ఫైల్ చేసినట్లు, రామ్ గోపాల్ వర్మ గారికి నోటీసులు పోలీసులు అందించినట్లు మనము వార్తల్లో వింటున్నాము, చదువుతున్నాము. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రతి వ్యక్తి కూడా తనకు స్వాతంత్రం ఉందని ఇతరుల మీద ఇష్టం ఉన్నట్లు మాట్లాడడము, వ్యంగ్యంగా మాట్లాడడము, సెటైర్లు వేయడము, ఇతరుల యొక్క శారీరక మానసిక పరిస్థితులను కించపరచడము, తర్వాత వారి యొక్క ఇంగితాలను, గెస్చర్స్ ని ఎక్కిరించడము, తర్వాత తమకు తోచిన విధంగా రాయడము, అసభ్య పదజాలను ఉపయోగించడము, ఇట్లా రకరకాల వ్యక్తులు
తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు అనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారము, అదే విధంగా బ్రాడ్కాస్ట్ యాక్ట్ ప్రకారం కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రతి పౌరుడు కూడా తన ఇష్టానుసారంగా ఏది పడితే అది రాయడానికి వీల్లేదని, ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదనే ఉద్దేశంతో భారతదేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు భారత ప్రభుత్వానికి తమ వినతి పత్రాలను అందజేశారని, తదనుగుణంగా భారత ప్రభుత్వము సోషల్ మీడియాలో పౌరుల యొక్క స్వేచ్ఛ మీద కొంతవరకు పరిమితి విధించడానికి నిర్ణయించుకున్నట్లు మనము వార్తల ద్వారా తెలుసుకుంటున్నాము. ఇది మంచి పరిణామమే. సోషల్ మీడియాలో మంచి చెడుల సంగమంగా అనేక విషయాలు ఉంటాయి. యూట్యూబ్ ఛానల్లో కానీ, ఇతర సెర్చ్ ఇంజన్లలో కానీ, అన్ని రకాల ట్విట్టర్, ఫేస్బుక్ అన్ని చోట్ల కూడా మంచి చెడు విషయాలు సమ్మిళితమై ఉంటాయి. కానీ సాధారణంగా మనుషులు ఎందుకో గాని ఎప్పుడు కూడా చెడు వైపు ఆకర్షించబడినంతగా మంచి వైపు ఆకర్షించబడరు. మంచి చెడు రెండు ఉన్నా సరే ఎక్కువగా చెడ్డ విషయాల వైపుకే మొగ్గు చూపుతూ ఉంటారు. కాబట్టి అటువైపు మనుషులు వెళ్ళినట్లయితే మానవ జాతి పతనం తప్పదు. కాబట్టి మనుషుల్ని సన్మార్గంలో నడిపించడానికి, మనుషులు తమకున్న మేధస్సును మంచి పనులు చేయడానికి ఉపయోగించడానికి అని చెప్పి ఆ భారత పౌరుల మీద ప్రత్యేకంగా మన భారతదేశం, ఇతర దేశాల సంగతి పక్కన పెడితే మన భారతదేశము ఈ యొక్క సోషల్ మీడియా, ఇంటర్నెట్, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా పౌరులు తమ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను కొంత పరిమితి వరకే వినియోగించుకునేటట్లు, తమ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ గాని, ఇతర మీడియాల ద్వారా గాని ఇతర పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగించకుండా ఉండడానికి కొన్ని పరిమితులు పెట్టడానికి నిర్ణయించుకున్నట్లు మనం వింటున్నాము, చూస్తున్నాము. ఇది మనం అందరం కూడా సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే ఎక్కడైతే సమాజంలో మంచి చెడు కలయిక ఉంటుంది, మంచి పెరిగినప్పుడు మాత్రమే మంచి సమాజం ఏర్పడుతుంది. అప్పుడే సమాజం యొక్క కొనసాగింపు కూడా సాధ్యమవుతుంది. కాబట్టి ఇటువంటి చర్యలు భారత ప్రభుత్వం తీసుకోవడము అందరికీ ఆమోదయోగ్యమే. కాబట్టి ఇది మనం అందరం కూడా ఆహ్వానించదగ్గ పరిణామంగా నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు.